మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డిమెన్షియా గురించి ఫస్ట్ తెలుసుకుందాం అండి. డిమెన్షియా అంటే మతిమరుపు. సో ఫస్ట్ ఎలాంటి సంకేతాలు ఉంటాయి అంటే కనుక మనం జస్ట్ మాట్లాడే విషయం వెంటనే మర్చిపోవడం, అంటే పేర్లు మర్చిపోవడం, ఎదుటి మనిషి పేర్లు మర్చిపోవడం, లేదా ఎక్కడ వస్తువులు పెట్టినవి వెంటనే ఎక్కడో మిస్ప్లేస్ చేసేసి వెతుక్కుంటూ ఉండడం, లేకపోతే దారులు మర్చిపోయేటట్టు, అంటే ఒక దగ్గరికి వెళ్ళబోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం. సో ఇవన్నీ డిమెన్షియా ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ వస్తాయండి. సో ఈ డిమెన్షియాలోనే చాలా రకాల డిమెన్షియాస్ ఉన్నాయి. దాంట్లో ఆల్జిమర్స్ అనేది వెరీ కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిమెన్షియా. సో ఆల్జిమర్స్ ఎవరిలో వస్తాయంటే కనుక వయసు బట్టి, అంటే మోర్ దెన్ 70 years, 80 years, లేకపోతే 60 years దాటిన వాళ్ళు కూడా ఆల్జిమర్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఏజ్ అనేది హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ ఆల్జిమర్స్లో ఏంటంటే కనుక ఈ ఇమీడియట్ మెమరీ, అంటే ఇప్పటికిప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతూ ఉంటాం, పాతవన్నీ గుర్తుంటాయి టు స్టార్ట్ విత్. సో అలా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ పూర్తిగా మనిషిని గుర్తుపట్టలేకపోవడం, లేకపోతే వాళ్ళు రోజువారీ పనులు, అంటే భోజనం చేశారా లేదో గుర్తు లేకపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టారో గుర్తు లేకపోవడం, నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ ఏం మాట్లాడారో మర్చిపోయి ఏం మాట్లాడాను నేను, ఏమైంది అనేది వెంటనే మళ్ళీ అడుగుతూ ఉండడం. సో ఇవన్నీ ఆల్జిమర్స్ తాలూకా తొలి లక్షణాలండి. సో అది డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పేషెంట్స్ డిపెండెంట్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, కేర్ గివర్స్ మరి, అంటే స్నానం చేశారో లేదో కూడా కొంతమంది మర్చిపోతుంటారు, తిన్నానో లేదో మర్చిపోతూ ఉంటారు. సో అలాగే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పూర్తిగా కేర్ గివర్, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడే తత్వం అనేది ఎక్కువ అవుతుంది. ఆల్జిమర్స్ బారిన పడకుండా చూసుకోవాలి అని అంటే కనుక బాడీకి ఎలా అయితే మనం ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్గా ఫిట్గా ఉంచుకుంటామో, బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఏంటండి బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే కనుక పజిల్స్ చేయడం కానీ, క్రాస్ వర్డ్స్ చేయడం కానీ, లేకపోతే కనుక బుక్స్ ఎక్కువ చదవడం కానీ. సో ఇవి బ్రెయిన్ ఎక్సర్సైజ్. లేకపోతే ఏమైనా బ్రెయిన్ గేమ్స్ లాంటివి, సంథింగ్ ఏమైనా గుర్తుపెట్టుకునేవి కానీ, గుర్తుపెట్టుకొని మళ్ళీ రికలెక్ట్ చేసుకునేవి కానీ, చెస్ లాంటివి కానీ, ఇలాంటివి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక బ్రెయిన్ చురుకుదనంగా ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే ఒక 20 minutes 5 days a week సింపుల్ వాకింగ్ చేసుకొని, బాడీని కూడా ఫిజికల్గా ఫిట్గా ఉంచుకుంటూ, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్, అంటే మన తినే దాంట్లో అన్ని పోషకాహారాలు ఉండేటట్టు, ప్రోటీన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటే, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది పూర్తిగా మానేసేయాలి. అవన్నీ కొంచెం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గించుకుంటే కనుక ఆల్జిమర్స్ బారిన పడకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.